అన్నా ఆరోగ్యంగా ఉంది అన్నా అమ్మా బాగున్నారా? నమస్కారం. రేటు రారా చిన్న ఏ క్లాస్ రా? 6th క్లాస్. నేను చదువుతున్నారా లేదు కలర్ చేస్తున్నారా? చెప్పలేరా? క్లాస్ రూమ్లో వదిలేసి తిరుగుతున్నారా? వెళ్ళు క్లాస్కి వెళ్ళరా వస్తా. నమస్కారం అమ్మా. హెచ్ఎం గారా? నమస్కారం అమ్మా. బాగున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు ఫిజికల్ డైరెక్టర్ బాగున్నారా? మీరందరూ క్లాస్కి వెళ్ళండి అమ్మా, నేను వచ్చేస్తాను. రండి మన వెళ్దాం క్లాస్లోకి. గుడ్ ఈవినింగ్ అమ్మా. బాగున్నారా? బాగున్నారా తల్లిరా? మేడం గారు వెరీ స్ట్రిక్టా? ఓన్లీ పాయింటర్. కూర్చోండి. బాగా చదువుతున్నారా? సో 10th క్లాస్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడే మ్యాథ్స్ అన్నారు, ఎవరు ఎత్తట్లేదు చెయ్యి. వెనకాల ఉన్నాడు. అరే బ్యాక్ బెంచర్ మ్యాథ్స్లో గుడ్. ఇంకా మిగతా సైన్స్ ఇష్టం లేదు ఎవరికి? చేతండి. బాయ్స్ ఎవరు లేరు సైన్స్. గుడ్. ఇంగ్లీష్ గుడ్. సో న్యూస్ అంతా బాగానే ఫాలో అవుతారా? లేదంటే ఏదో ఇచ్చింది బట్టి కొట్టేస్తారా? కొత్త బుక్స్ అని అందినాయమ్మా? ఇయర్ బుక్స్ అని, యూనిఫామ్. ఓకే గుడ్. సో బయాలజీలో ఏంటి ఈరోజు చాప్టర్? మేడం గారు ఏం నేర్పిస్తున్నారు? ఎవరు ఒక్కరు చెప్పండి, చేయి పైకి ఎత్తండి, నేను పిలుస్తాను. చెప్పు చెల్లి. హార్ట్ గురించి. ఓకే. ఎన్ని హార్ట్స్ ఉంటాయి? ఒకటేనా రెండు ఉంటాయా? ఒకటేనా? ఫంక్షనింగ్ చెప్తున్నారు మేడం. సో బ్లడ్ ప్రెషర్ ఏమీ చెప్పలేదు ఇంకా మేడం గారు. విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే 75% మందికి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది తెలుసా? మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ ఫ్యాక్టరీ అవుతాం. ప్రతిరోజు తింటే స్వీట్, ప్రతి పూట తింటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోతాం. స్పోర్ట్స్కి వెళ్ళకపోయినా, పీటీ చేయకపోయినా, ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మనకి షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఏంటి? ఆయిల్ ఫ్యాక్టరీ. దాని తర్వాత బ్లడ్ ప్రెషర్, సాల్ట్ ఫ్యాక్టరీ. సో ఫుడ్ జాగ్రత్త చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? కూర్చోనమ్మా. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫాలో అవుతారా? బాగా చదువుతున్నారా? ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ రెడీ అవుతున్నారా? బాగా చదవాలి. మీకు సరిగా మార్కులు రాకపోతే నా మార్కులు పోతేనా? నా భవిష్యత్తు మీ పైన ఆధారపడింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తుంది. ఇప్పుడు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ చేస్తున్నాం కదా, యూనిఫామ్ అని. మీరు శ్రద్ధగా చదవాలి, ఓకేనా? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఆ టైంకి వద్దాం అనుకున్నా, నాకు కొంచెం లేట్ అయింది. సిమెంట్ ఫ్యాక్టరీ 2వ విడత ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. దానికి శంకుస్థాపన చేసి వచ్చేలోపు లేట్ అయిపోయింది. దాన్ని భోజనం ఎలా ఉంది? బాగుందని ఇక్కడ చెప్తున్నారు. నేను చదివాను స్కూల్ రిపోర్టు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ చేస్తే పెద్ద ఫీడ్బ్యాక్ రాలా. అంటే మీ తల్లిదండ్రుల నంబర్స్ ఎత్తట్లేదేమో. ఇంట్లో చెప్పండి, ఓకేనా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఫోన్ చేస్తాం తల్లి, ఐవీఆర్ఎస్ కాల్స్. ఆహారం ఎలా ఉంది, బోధన ఎలా ఉంది అని మేము కనుక్కుంటాం, ఓకేనమ్మా? సో తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఫీడ్బ్యాక్ పెద్ద రాలేదు, అందుకే వచ్చాను. సో ఫుడ్ అంతా ఓకే కదా? కొత్త చిక్కీ ఎలా ఉంది? అదే మిల్లెట్స్ చిక్కీ ఇచ్చాం కదా. మీరందరూ బాగా చదవాలి, ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో మన స్కూల్ కొంచెం వెనకబడి ఉంది. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదా? తెలియకపోతే తెలీదు. ఎంతమందికి తెలుసు లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో? ఎవరికి తెలియదు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ప్రభుత్వము ప్రతి పాఠశాలకి మీ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా,
ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి, మీ అటెండెన్స్ ఉంటుంది, దాని తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ అవి ఉంటాయి. అవన్నీ తీసుకుని ఒక లెర్నింగ్ అవుట్కమ్ స్కోర్ ఇచ్చాం మన పాఠశాలకి. సో మన పాఠశాల చూస్తే ఏంటంటే కొంచెం వెనకబడి ఉన్నాం. 5 స్టార్స్ రేటింగ్లో మనం 1.3 ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెంచెస్, టీవీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ చూస్తేమో 3 స్టార్లు ఉన్నాం 5లో. చదువులో వెనకబడి ఉన్నాం. సో శ్రద్ధగా చదవండి అమ్మా. అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టి డ్రైవ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో శ్రద్ధగా చదవండి, ఫోకస్ చేయండి. ఓకేమా? బాగా చదువుతారా? గుడ్, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, వెళ్ళొస్తా. జై హింద్. అమ్మా థ్యాంక్ యూ మేడం, ఉంటాను తల్లి, వెళ్తాను. టెన్త్ 3 సెక్షన్స్. యావరేజ్ ఎంత ఉంది స్ట్రెంత్? సెక్షన్ పరంగా ఎంతమంది ఉన్నారు పిల్లలు? 45. నమస్కారం అమ్మా, బాగున్నారా? MU2 బాగున్నారమ్మా? 6th ఎక్కడ నుంచి? 8th పైన. మీ రూమ్ ఎక్కడమ్మా? 2. బ్యాగ్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయేనా? తల్లిదండ్రులది ఆధార్ తీసుకుంటున్నారా? వాళ్ళది తమ్ ఇంప్రెషన్. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓకే. తమ్ ఇంప్రెషన్ తల్లిదండ్రులు ఎప్పుడు ఇప్పించుకుంటారు మీరు? పిల్లవాడిని పడకపోతే తల్లిదండ్రులు అన్ని ఇచ్చిన తర్వాత తీసుకుంటాం. అందుకని ఒక్కొక్కసారి కష్టమని అన్నీ ఒకేసారి ఇచ్చేసి చేసుకోండి. అది ఫైనల్. యుద్ధం వల్ల కొంచెం లేట్ అయింది అని వచ్చేది. ప్లాస్టిక్ షార్టేజ్. బుక్స్ వచ్చేసినాయి, ఇది కొంచెం లేట్. కూర్చోండి. సరిపడా క్వాంటిటీ వస్తుందమ్మా? షార్ట్ కూర్చో. మీరు కూర్చోవాలి తల్లి, అది మీ కుర్చీ, నాదిగా. దరమ్మా, దామ్మా. కలెక్టర్ గారు కమ్ కూర్చోండి సార్ ప్లీజ్. 29 మెంబర్స్ ముగ్గురు రిటైర్ అయ్యారు సార్. వాళ్ళ ప్లేస్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద అయిపోయిందా? వచ్చారు సార్. అయిపోయిందా వర్క్ అడ్జస్ట్మెంట్? అయిపోయింది సార్, వచ్చారు, జాయిన్ అయ్యారు. ఏమో మొత్తం రిపోర్ట్ చూస్తే ఎన్రోల్మెంట్ కూడా ఇయర్ పడింది. లాస్ట్ ఇయర్ 609, ఇయర్ 599. 10 మంది పడ్డారు. కారణం ఏంటమ్మా? హాస్టల్స్కు ఆల్మోస్ట్ జాయిన్ అయ్యారు సార్ పిల్లలు. మళ్ళీ ఒక 15 దాకా 20 టీసీస్ ఫ్యామిలీస్ షిఫ్ట్ అయ్యారు సార్. అదొక రీజను. హాస్టల్ మన కేజీబీవీ పిల్లలు మోస్ట్లీ దానికి ఇంట్రెస్ట్ చూపుతా అంటే నేనే వెళ్తే మంచిది అనేసి కేజీబీవీకి వెళ్ళారా? వాళ్ళు మాకు జంగంపేట అనే ఒక ఊరు ఉంది సార్. వాళ్ళు వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్తారు సార్. వాళ్ళు పిల్లల్ని వదిలేస్తారు, కేరింగ్ ఉండదు, మేము వదులుతాం మేడం అని అంటే అట్లా కేజీబీబీలకు ఒక 5-6 మంది పిల్లలు. కొంతమంది హాస్టల్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావడం వల్ల ఫ్యామిలీ చుట్టూ 2 ముందు ఇంకా కొన్ని ఇంకా ఉంది సార్. టైం అడ్మిషన్స్ జరగచ్చు అని మేము అనుకుంటున్నాం. అయితే జాయిన్ అయ్యి వెళ్ళారు సార్ హాస్టల్లో. ఇప్పుడు మీకు ఈరోజు పిల్లల అటెండెన్స్ ఎంత ఉండే? 502. అంటే 97 మంది రాలా. ఎంత తక్కువ ఉంది ఏంటి అటెండెన్స్? ఎందుకు అట్లా అవుతుంది? వాళ్ళు అదే ఊర్లో పోవడము, ఫీవర్స్ అట్లా అది సార్ రీజన్. అంటే 1-2% ఉండాలి కానీ 15% ఎక్కువ ఉంటుందమ్మా. 500 510 అలా వస్తారు సార్. మళ్ళీ ఈరోజు వచ్చినా రేపు వస్తుంది అట్లయితే. కొంచెం మాకు మెయిన్ జంగంపేట ఏరియాలో పిల్లలు వాళ్ళు వ్యాపారం పొద్దునే వెళ్ళిపోతారు సార్. వాళ్ళు పిల్లలు బడికి పంపిస్తామని అంటారు, వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. అది కొంచెం
మాకు డ్రాబ్యాక్ సార్. అది కొంచెం వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారంటే మళ్ళీ వస్తారు. రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఆల్మోస్ట్ అలా ఉంటారు. ఇది ఒక యాక్షన్ ప్లాన్ పెట్టాలి కలెక్టర్ గారు. ఈ అబ్సెంటిజం పైన పిల్లలకి మనం బాగా చదువు బోధన చెప్పాలంటే ఏంటంటే మనకి పిల్లలు రాకపోతే కొంచెం ఇష్యూ ఉంది. డిఓ గారు లేరమ్మా? ఎంఈఓ గారు ఎక్కడున్నారు? రామ్మా, ఇటు వస్తారా? ఇటు రాత్తండి, కూర్చోమ్మా, కొంచెం కూర్చోం రామ్మా. ఎందుకంటే మన స్కూల్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన చాలా వెనకబడి ఉన్నాం. మీరు చూస్తే మనకి ఎస్ఎస్సి పాస్ రేట్ కొంచెం మెరుగుపడుతున్నా లాస్ట్ ఇయర్ ఇంకనే ఇంప్రూవ్ అయ్యాం, 9% ఇంప్రూవ్ అయ్యాం. స్టేట్ యావరేజ్ కన్నా వెనకబడి ఉన్నాం. ఇంకో ప్రాబ్లం నాకున్న సమాచారం కొంచెం అందుకో కానీ అటెండెన్స్ వీక్గా ఉంది, టీచర్ అటెండెన్స్. ఇప్పుడు ఒకటి ఉపాధ్యాయులు లీప్ యాప్ ద్వారా మేము ఈరోజు రాలేకపోతున్నాం అంటే అది ఆటోమేటిక్గా లీప్ యాప్లో పెడతారు. అది మీకు వస్తుంది, డిఓ గారికి వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. అదే హెచ్ఎం గారికి వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. అది కాకుండా తక్కువ ఉంది అటెండెన్స్, అది కొంచెం మీరు రివ్యూ చేసుకోవాలి. మీరు ఒకసారి క్లస్టర్ మీటింగ్స్ ఉంటాయి కనుక క్లస్టర్ మీటింగ్స్లో మీరు మాట్లాడాలి. అంటే దిస్ ఈజ్ వితౌట్ ఎక్స్క్యూజ్ అబ్సెంటిజం, అది కరెక్ట్గా. సో ఎవరన్నా రాలేకపోవచ్చు, ఆరోగ్యరీత్యా కుటుంబం రీత్యా ఏదో ఒకటి ఉంటుంది, కాదని నేను అనట్లా. కానీ ఇది పర్మిషన్ లేకుండా అబ్సెంటిజం ఇంత ఉండకూడదండి. లాస్ట్ ఇయర్ యావరేజ్ 81%, మీ డేటానే అంతా. ఇప్పుడు యాప్ చేస్తాం కదా, టెక్నాలజీలో తెలిసిపోతుంది. అసలు యాక్చువల్ ల్యాప్టాప్ తీసుకొస్తే డాష్ బోర్డ్ చూపించేసి ఉండే స్కూల్ది. ఓపెన్ చేయండి, ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి అమ్మా. ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ కూడా మన పిల్లలు వెనకబడి ఉన్నారు. అంటే పిల్లలు ఒక పక్కన టైంకి రావాలి, అది గ్యాప్ ఉంది మనకి. అంటే మీరు అన్నట్టు అటెండెన్స్, అది మీరు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుందా లేదో స్టడీ చేసి అవసరమైతే ఐవీఆర్ఎస్ చేద్దాము, ఒక మెకానిజం చేద్దాం. కానీ ఇంత పూర్గా ఉండకూడదమ్మా. అటెండెన్స్ ఉంది, టీచర్ అటెండెన్స్ కూడా పూర్గా కొంచెం మానిటర్ చేసుకోండి. చెప్పండి. టీచర్ అటెండెన్స్ అంటే తనకు లాగిన్లో హెచ్ఎం గారికి లాగిన్లో వచ్చింది సార్. టీచర్ అటెండెన్స్ ఎందుకు రెక్టిఫై చేసుకుంటారు? మీరు చెక్ చేయండి అమ్మా. మీకు ఇప్పుడు డాష్ బోర్డులు ఇచ్చేసాం, మీ లాగిన్ కింద పాఠశాలలు అన్నీ ఉంటాయి కదా. మీరు అది మొన్న డిఓలకి నేను కాన్ఫరెన్స్ పెట్టా, వాళ్ళు వచ్చిన తర్వాత మీతో మాట్లాడారా? అది ఒకసారి మీరు స్టడీ చేయాలమ్మా. రెండోది మీరు చూస్తే మీకు టీచర్ స్టాఫింగ్ పెద్ద ఇష్యూ కాదు, మీ ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మీరు కూర్చుని మీటింగ్లు పెట్టాలి. రెండోది మీరు కూడా ఏంటంటే గత 90 రోజుల్లో ఈ మధ్యాహ్న భోజనం పథకం ఉంది, ఫీడ్బ్యాక్ ఓన్లీ 21 రోజులు ఇచ్చారమ్మా. నామినేటెడ్ టీచర్ ఓన్లీ 21 out of 90 days ఇచ్చారమ్మా. లాస్ట్ 90 days చూస్తున్నానమ్మా. కొంచెం అది మీరు ఫోకస్ చేయండి అమ్మా. ఎందుకంటే నాకు మిడ్ డే మీల్ అనేది వెరీ ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే న్యూట్రిషన్ పెంచాలనేది మా లక్ష్యం. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ మనకి వెరీ ఇంపార్టెంట్. వీ వాంట్ టు స్ట్రెంథెన్ న్యూట్రిషన్, దానికి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో మీరు నాకు ఫీడ్బ్యాక్ మెకానిజం కరెక్ట్గా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద ఫీడ్బ్యాక్ రావట్లేదు, నేను చెక్ చేసుకుంటాను. మీరు మోటివేట్ చేసుకోవాలి. మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ 24వ తారీఖు ఉంది, దానికి మీరు రెడీ అవ్వాలి. పీటీఎం ఉంటుంది, మీరు రెడీ అయ్యి ఆ రోజు తల్లిదండ్రులు కూడా యాప్ డౌన్లోడ్ చేయించుకుని లీప్ యాప్, ఎందుకంటే ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా వాళ్ళ పిల్లలు పర్ఫార్మెన్స్ అటెండెన్స్ అనే యాప్ ద్వారా వస్తుందండి. సో అది కొంచెం శ్రద్ధ పెట్టాలి మీరు.